తల్లి వందనం పడిందా మీ మనవలకి? పడింది నాన్న. ఎంత పడింది? 13,000. 13,000 పండి పిల్లకి. అది గతంలో ఎలా ఉండేది అంటారు? అమ్మా గతంలో ఎందుకు వస్తుంది నాన్న? గతంలో ఒక పిల్లకి ఇచ్చి మనం ఇలా 2 పిల్లలు ఉంటే ఇలా హ్యాపీగా పిల్లల పుస్తకాలకి అన్నిటికీ అన్నిటికీ సరిపోతున్నాయి. అది ఇటు కాకుండా ఒక పిల్లకి ఇచ్చే 3 పిల్లలు ఉన్నారు మాకు. ఇటు కాకుండా పోయినాయి. ఇప్పుడు అన్ని సౌకర్యంగా ఉండేవి మాకు. 3 పిల్లలకి పడ్డాయి? పండి నాన్న, 3 పిల్లలకే పండి. మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో 15,000 ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత 13,000 ఇచ్చారని వైసీపీ అంటున్నమాట. మీరేమన్నా? వైసీపీ 15,000 అన్న మాట వాస్తవమే. 15,000 అంటే వైసీపీ 15,000 ఇస్తారన్న 15,000 ఇచ్చాడా? ఇలేదుగా. ఆయన 12,000 ఇచ్చింది. అప్పుడు 13,000 కదా. ఇప్పుడు నాటిలో ఇట్లో రేపు పిల్లలకి వాళ్ళు కానీ ఇటుకని ఆటిలో కలిపిస్తాడేమో. ఇటు కూడా ఎందుకు తొందరపడాలి మనం? అంటే వైసీపీ ఏమంటుందంటే ఆ 2,000 లోకేష్ జేబులోకి పోయినాయి. ఇప్పుడు ఆ 2,000 ఈ జగన్ గారి జేబులోకి బాగాలేదా? ఏనా ఆ మాట ఆయన అంటే ఈయన మనం అదే అనుకుందాం కదా. ఈయన అన్నాడు అప్పుడు పిల్లకి 15,000 ఇస్తామని. 15,000 ఇలేదు కదా. ఈయన ఇస్తే మనం బాధపడాలి, ఆయన ఇపోతే బాధపడాలి. ఈయన ఆయన అంటే 13,000 మాటలా. 4 పిల్లలు 4 13 అంతా 50,000 అవుతుంది ఉండవాళ్ళకి. ఒక 4 పిల్లలు ఉండవాడుకో నువ్వు 12,000 13,000 వేసుకుంటూ వచ్చావుగా. మరి అది ఎంత గొప్ప, ఇది ఎంత గొప్ప? సీఎం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలబెడతామేంటి? నిలబెట్టాడు. నువ్వు 2,000 రూపాయలు ముసలాయం చేస్తే నువ్వు 3,000 చేస్తాక 4 సంవత్సరాలు సరిపోయావు. 5 సంవత్సరాలు ఆయన ఒకసారి పెంచేసాడు. ఎవరిది బెస్ట్? స్కూల్ 600 ఇస్తానని తీసుకెళ్ళి నువ్వు 300 ఇచ్చి 700 ఇచ్చినా కానీ ట్యాప్ క్యాప్ ఇస్తే ఏది లాభం? ఏనా అది. నిన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సార్ మా ప్రభుత్వం వస్తుంది కళ్ళ కనమను, కళ్ళ మట్టికి పగటి కళ్ళ కూడా కనమను వస్తుంది కలమని నాన్న. ఎట్ట వస్తుంది? ఏ రకంగా వస్తుంది? మరి నిన్న జనం అంతమంది వచ్చారు. అట్టాగా వస్తారు జనం వస్తారు. నిన్న ఆంక్షలు పెట్టినాను సార్, ఏంటంటారా జనం? ఏం లేదు. నువ్వు రేపు జనం అట్టాగా వస్తారు. పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఫస్ట్ ఇట్లా జనం ఊకి రాలేదా? వాళ్ళు గెలిచారా? ఇదే అంతే. ఈసారి ఎవరిని వదిలిపెట్టమో, ఏ అధికారిని వదిలిపెట్టము కూడా అంటున్నారు కదా. అయినా సరే నాన్న, నువ్వు మళ్ళీ వచ్చేది మట్టికి ముసలోడే. ఈసారి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావంటున్నారు కదా. అదే చూడమను, పగటి కళ్ళకి అనుమాను ఎట్లా వస్తుందో చూద్దాం. ఈసారి 2.1 చూపిస్తాను. ఏ పాయింట్ చూపిస్తాడో చూపిమను. అదేంటే తల్లిని కన్నా తల్లిని ఎక్కడ ఉందో వాళ్ళకి తెలవదు. కన్నా చెల్లెలు ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లెల్ని ఎక్కడ ఉందో తెలీదు. వాళ్ళని ఏరు చేసేది మమ్మల్ని చూస్తాడా? ఏమయ్యా నువ్వు చెబుతున్నావు నువ్వు? మా తల్లిదండ్రులు మాకు ఉందో 40 సెంటు 50 సెంటు ఎకరం ఉంటే మా తల్లిదండ్రులని కళ్ళల్లో పెట్టి చూసావు. 4 అన్నదమ్ములు నెలలు ఇడిచిన అడుగు కనుక్కో. ఇంకోరికి నువ్వు వచ్చి కుట్టమాయని కొండ చూసావు. ఇప్పుడు తల్లి ఆడ ఉందో కూడా నువ్వు ఇది ఎలా కొండ చేస్తున్నావా? మమ్మల్ని చూస్తావు నువ్వు.